కారణం ఏమైనా కానీ ఇటీవల కాలంలో కుటుంబ సభ్యుల పథకం ప్రకారం చంపేస్తున్న ఉదంతాలు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి. బంధాల మీద కొత్త సందేహాలకు తావిచ్చేలా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ఉదంతాల్లో భర్త పెట్టే టార్చర్ భరించలేని భార్యలు హత్య చేసి ప్లాన్లు వేస్తుంటే, మరికొన్ని ఉదంతాలు వివాహేతర సంబంధాలను కొనసాగించేందుకు వీలుగా భర్తల్ని చంపేస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ తరహా ఉదంతం చోటు చేసుకుంది. నల్గొండ పాత బస్తీకి చెందిన 44 ఏళ్ల మహమ్మద్ ఖలీల్ ప్రభుత్వ పాఠశాలలో అటెండర్గా పనిచేస్తున్నారు. ఇటీవల అతడు మూర్ఛ వచ్చి కింద పడడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స చేస్తుండగా చనిపోయాడు. దీంతో అతని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మరణంగా పేర్కొంటూ విచారణ చేపట్టారు. అయితే తన కొడుకు మరణం మీద సందేహాలు ఉన్నాయి అంటూ ఖలీల్ తల్లి పోలీసులకు చెప్పటంతో పోస్టు మార్టం నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక ఇటీవల వచ్చింది. తలకు బలమైన గాయం అయినట్లుగా పేర్కొంటూ శవ పరీక్ష నివేదికలో పేర్కొన్నారు. దీంతో సందేహానికి గురైన పోలీసులు ఖలీల్ భార్య అస్సర్ జహాన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. తమకు 2007లో పెళ్లయిందని, 3 పిల్లలు పుట్టిన తరువాత భర్త మద్యానికి బానిసైనట్లుగా తెలిపింది. దీంతో తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నాడని, అతన్ని అడ్డు తొలగించుకుంటే తనకు కానీ తన పిల్లలకు కానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని భావించి అతడి తలపై బలమైన వస్తువుతో కొట్టిన విషయాన్ని ఒప్పుకుంది. దీంతో మూర్ఛ వచ్చిందని అబద్ధం చెప్పి ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లుగా పేర్కొంది. దీంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. మద్యం తాగి వేధింపులకు దిగితే చంపేయటమేనా అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.